నమస్తే, నేను మీ సుధాకర్ రావు. పూరి టు హైదరాబాద్ పూణే ట్రిప్కి పునఃస్వాగతం. ఇది పార్ట్ 3 వీడియో. పార్ట్ 2 వీడియోలో మనం రాజమండ్రి వరకు చేరుకున్నాము. ఇప్పుడు మన ప్రయాణాన్ని రాజమండ్రి నుంచి వయా ఏలూరు, విజయవాడ అండ్ నల్గొండ, హైదరాబాద్ మీదుగా మనం పూణే చేరుకోబోతున్నాము. మన జర్నీ స్టార్ట్ అయింది. మనం గోదావరి బ్రిడ్జ్ మీద ప్రయాణిస్తున్నాం. ఇది రాజమండ్రిలో గోదావరి మీద ఉన్న 4వ వంతెన. ఈ వంతెన గుండా మనం నల్లజల్ల మీదుగా ఏలూరు మరియు విజయవాడకు చేరుకుంటాము. మరో వంతెన రావులపాలెం దగ్గర ఉంటుంది. అలా అయితే మీకు తాడేపల్లిగూడెం మీదుగా మీరు ఏలూరు చేరుకుంటారు. ఇదంతా సేమ్ NS16 కానీ డిఫరెంట్ రూట్స్లో ఈ రూట్ ప్రయాణిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మేము రాజమండ్రి చేరుకునేసరికి ఎండ తీవ్రత చాలా విపరీతంగా ఉంది. ఇప్పుడు సమయం మధ్యాహ్నం 1 గంట అయింది. విపరీతమైన ఉక్కపోతుంది. అయితే దానిలో మనకి అనేక కొబ్బరి బొండాల షాపులు ఉన్నాయి. ఇవి లీటర్కి 70 రూపాయలే. హాయిగా కొబ్బరి బొండాలు తాగడం జరిగింది. మనం పశ్చిమ గోదావరిలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఇదంతా పశ్చిమ గోదావరి జిల్లా అందాలు. తూర్పు గోదావరి కన్నా పశ్చిమ గోదావరి ఇంకొంచెం అందంగా ఉంటుంది. అండ్ పశ్చిమ గోదావరిలో మనకి ఎక్కువగా చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇదే నల్లజల్ల ప్రాంతం. ఒకప్పుడు ఈ ప్రాంతానికి రోడ్లు చాలా అధ్వాన్న స్థితిలో ఉండేది. ఈ NH5 ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత రోడ్లు కూడా చాలా బాగున్నాయి. మనం ఇప్పుడు భీమడోలు బైపాస్ దగ్గరలో ఉన్నాము. భీమడోలు, గుండుగోలను తర్వాత ఏలూరు వస్తుంది. అండ్ భీమడోలుకి కేవలం 36 కిలోమీటర్ల దూరంలోనే ప్రసిద్ధ వెంకటేశ్వర స్వామి దేవాలయమైన ద్వారకా తిరుమల కూడా వస్తుంది. రోడ్స్ మాత్రం చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. మనం పశ్చిమ గోదావరి జిల్లాలకు వచ్చాం కదా. పశ్చిమ గోదావరి జిల్లాలోని చేపల చెరువులు, రొయ్యల చెరువుని ఒకసారి విహంగ వీక్షణలో మనం చూద్దాం. ఇవే వెస్ట్ గోదావరి యొక్క చేపలు మరియు రొయ్యల చెరువులు. మీకు తెలుసా, దేశంలో 70% రొయ్యలు ఆంధ్రప్రదేశ్ నుంచే ఎక్స్పోర్ట్ అవుతాయి. అదేవిధంగా 40% చేపలు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచే ఉత్పత్తి అవుతాయి. భీమడోలు దాటాక కాసేపు రెస్ట్ తీసుకోవడానికి ఆగాము. ఎందుకంటే లాంగ్ జర్నీ చేస్తున్నాం కదా. ప్రతి 30 కిలోమీటర్లకి మేము ఆగాల్సి వస్తుంది. అయితే ఇంకా మాకు రెస్టింగ్కి మంచి ప్లేస్ దొరికింది చూడండి. ఒక చిన్న పాక, ఎంత బాగుందో కదా. ఇక్కడ మా ఫ్రెండ్ దాదాపు 10 నిమిషాలు రెస్ట్ తీసుకున్నాడు. నేను కూడా అలా రిలాక్స్గా కూర్చున్నాను. పాకలో ఎంత బాగుందో. అండ్ వెల్కమ్ టు ఏలూరు. ఏలూరు ఒకప్పటి నామం హేలాపురి. సామాన్య శకం పూర్వం ఇక్కడ ఇది వేంగి రాజ్యంగా వెలుగొందింది. అప్పుడు ఇది బుద్ధిస్టు ప్రధాన స్థావరంగా ఉండేది. ఉత్తరానికి మరియు దక్షిణానికి మూల కేంద్రంగా ఉండేది ఈ వేంగి రాజ్యం. ఏలూరు నుంచి విజయవాడకి సుమారు 62 కిలోమీటర్లు. ఇదే ఏలూరు విజయవాడ హైవే. అండ్ మన ఏలూరు నుంచి మనకి ట్రాఫిక్ కూడా విపరీతంగా పెరుగుతుంది విజయవాడ దగ్గర చేరుకుంటాను కొద్దీ. మనం విజయవాడ అయితే చేరుకున్నాం. ఒకప్పుడు విజయవాడ అంటే బందర్ రోడ్డు అండ్ ఏలూరు రోడ్డు, సిద్ధార్థ కాలేజీ రోడ్డే బాగా రద్దీగా ఉండేవి. ఇప్పుడు విజయవాడ సిటీ కూడా బాగా స్ప్రెడ్ అయిపోయింది. సుమారు 30 కిలోమీటర్ల నుంచి విజయవాడ మనకి వస్తూనే ఉంది. అంటే గన్నవరం నుంచి. ప్రస్తుతం మనం గన్నవరం దగ్గరలో ఉన్నాము. ఇది ఎయిర్పోర్ట్ యొక్క ఫ్లైఓవర్. రోడ్స్ కూడా చాలా బాగున్నాయి. కనకదుర్గ ఫ్లైఓవర్ కట్టినప్పటి నుంచి విజయవాడ రూపురేఖలే మారిపోయాయని చెప్పవచ్చు. అండ్ రీసెంట్గా విజయవాడ వెస్ట్ బైపాస్ కూడా ఫినిష్ అయింది. దానికి కాకపోతే ఇంకా పూర్తిగా వాహనాలను అయితే అక్కడి నుంచి వదలట్లేదు. విజయవాడ నగరాన్ని వీక్షిస్తూ మన ప్రయాణాన్ని సాగిద్దాము. మాది లాంగ్ జర్నీ కారణంగా కనకదుర్గ అమ్మవారిని మేము దర్శనం చేసుకోలేకపోతున్నాము. విజయవాడ నగరం దాటేసరికి చీకటి అయిపోయింది. ఇది చలికాలం కావడంతో డే టైం చాలా తక్కువ ఉంటుంది కదా. అండ్ విజయవాడ దాటాక మనకు వచ్చేది పెద్ద విగ్రహం ఏం తెలుసు కదా, పరిటాల హనుమంతుడు. ఒకప్పుడు ఇది భారతదేశంలోనే అతి పెద్ద విగ్రహం. ప్రస్తుతం ఇది 3వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఉన్నదే శ్రీకాకుళం దగ్గర ఉన్న హనుమంతుడి విగ్రహం. అలా చూస్తుండగానే సూర్యాస్తమయం కూడా అయిపోయింది. చీకట్లో కూడా మనం హనుమంతుడిని సందర్శించుకున్నాం. తెల్లని రంగుతో ఎంతో సుందరంగా ఉంటుంది ఈ పరిటాల హనుమంతుడు. 135 అడుగులు ఉన్న ఈ హనుమంతుడిని 2003వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. జై హనుమాన్. పరిటాల తర్వాత మనకు వచ్చేది జగ్గయ్యపేట.
జగ్గయ్యపేటతో మనకి ఆంధ్రప్రదేశ్ కూడా ఎండ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మనకి తెలంగాణ రాష్ట్రం స్టార్ట్ అవుతుంది. తెలంగాణకి స్వాగతం. మనం కోదాడ దగ్గరలో ఉన్నాం. కోదాడ తర్వాత వచ్చేది సూర్యాపేట. మా టార్గెట్ ఈరోజు సూర్యాపేటకి. అయితే సూర్యాపేటలో హోటల్స్ అంతా సిండికేట్ లాగా ఉన్నారు. ఇప్పుడు సమయం రాత్రి 10 అవుతుంది. అయినా కూడా వాళ్ళు మినిమం 1500 అయితే ఛార్జ్ చేస్తున్నారు. దాంతో మేము సూర్యాపేట నుంచి ఇంకో 22 కిలోమీటర్ల ముందుకు వస్తే కనుక మనకి నకరేకల్ వస్తుంది. ప్రస్తుతం మేము నకరేకల్లోనే ఉన్నాం. రాత్రి మేము నకరేకల్లోనే స్టే చేయడం జరిగింది. ఇక్కడ మాకు హోటల్ కేవలం 1000 రూపాయలకే దొరికింది. మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం ప్రస్తుతము. అండ్ మా ప్రయాణం ఇప్పుడు నకరేకల్ నుంచి నల్గొండ చేరుకోవాలి. ఉదయం ఇప్పుడు సమయం 6:30. రోడ్లు చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నాయో. ఇది నల్గొండ జిల్లా నకరేకల్. ఇక్కడ నుంచి నల్గొండ 22 కిలోమీటర్లే ఉంటుంది. మనం నల్గొండలో ప్రసిద్ధ ఛాయా సోమేశ్వరాలయాన్ని సందర్శించబోతున్నాము. దీని గురించి ఇంతకుముందే నేను వీడియో కూడా చేయడం జరిగింది. ఇది సుమారు 1000 సంవత్సరాల పురాతనమైన కుందూరు చోళుల రాజుల చేత నిర్మించబడిన ఒక అద్భుతమైన భౌతిక శాస్త్ర వింత. ఛాయా సోమేశ్వరాలయానికి చేరుకున్నాము. అండ్ ఇది కార్తీక మాసం కాబట్టి ఈ దేవాలయం పొద్దున్నే సందడిగా ఉంది. ఇది దేవాలయం దగ్గర ఉన్న కోనేరు. ఇది కూడా ఎంతో రమణీయంగా ఉంటుంది. ఈ దేవాలయ నిర్మాణ శైలి చుట్టూ ఉన్న పచ్చదనం కారణంగా ఇక్కడ ఎక్కువగా ఫోటోషూట్లు బాగా జరుగుతూ ఉంటాయి. షూటింగ్లు కూడా బాగా జరుగుతూ ఉంటాయి ఈ ప్రాంతం దగ్గర. ఈ దేవాలయాన్ని 10వ శతాబ్దంలో పానగల్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన కుందూరు చోళుల రాజుల చేత నిర్మించబడింది. ఇలాంటి గొప్ప దేవాలయం మన తెలంగాణ రాష్ట్రంలో ఉండి చాలా తక్కువ మందికి తెలియడం చాలా బాధాకరం. అండ్ దేవాలయం ప్రస్తుతం లోపల రద్దీగా ఉండడం కారణంగా నేను మొదటిసారిగా దేవాలయం సందర్శించినప్పుడు వీడియో పెడుతున్నాను చూడండి. ఇదే దేవాలయం ఒక అద్భుతం. దేవాలయంలోని ప్రధాన గర్భాలయానికి ఎదురుకుండా 4 స్తంభాలుండి ఆ నీడ అనేది నిరంతరం ఒకే వరుసలో కనిపిస్తూ ఉండడమే ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత. మీరు ఒకవేళ నల్గొండ కానీ సూర్యాపేట కానీ నకరేకల్ కానీ వస్తే ఈ దేవాలయాన్ని తప్పకుండా సందర్శించండి. ఇలాంటి దేవాలయాల గురించి ప్రచారం చేయడం, నలుగురికి తెలియజేయడం మనందరి బాధ్యత కూడా. మనం ప్రస్తుతం దేవాలయం యొక్క వెనక భాగంలో ఉన్నాము. దేవాలయాన్ని మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగా చేస్తున్నారు. చుట్టూ గార్డెన్ కానివ్వండి, శుభ్రత కానివ్వండి, అన్ని విధాలుగా ఈ దేవాలయం చాలా బాగుంది. పానగల్ శ్రీ ఛాయా సోమేశ్వరాలయం. దేవాలయ దర్శనానంతరం మా ప్రయాణాన్ని టువర్డ్స్ నల్గొండ మీదుగా హైదరాబాద్ వైపు అయితే సాగించబోతున్నాము. ఇక్కడ నుంచి హైదరాబాద్ కేవలం 120 కిలోమీటర్లు. తెలంగాణ రోడ్లు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. కర్ణాటక తర్వాత దక్షిణ భారతదేశంలోనే తెలంగాణ రోడ్లే బాగుంటాయి. ఎలాగూ దైవ దర్శనం అయిపోయింది. మేము ఉదయం నుంచి ఏం తెలియదు కాబట్టి హోటల్స్ కోసం అయితే ఎదుగుతున్నాం. తెలంగాణలో ముఖ్యంగా హైవేల మీద టిఫిన్ సెంటర్ల కన్నా మొబైల్ టిఫిన్ సెంటర్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే వెహికల్ మీద టిఫిన్స్ అమ్ముతారు కదా అది. సో మేము ఉదయాన్నే తిన్న ఇడ్లీ బోండా. ఇక్కడ నుంచి మా ప్రయాణం హైదరాబాద్ సాగిస్తున్నాం. మేము చౌటుప్పల్ చేరుకున్నాము. చౌటుప్పల్ నుంచి హైదరాబాద్ కేవలం 50 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఈ హైవే పెద్ద చేశారు కానీ ఒకప్పుడు చౌటుప్పల్ దగ్గర విపరీతంగా యాక్సిడెంట్లు జరుగుతూ ఉండేవి. సో మనం ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలో వచ్చాము. ఔటర్ రింగ్ రోడ్ తెలుసు కదండి, మన భారతదేశంలోనే అతి పెద్ద ఔటర్ రింగ్ రోడ్ మన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్. సుమారు 169 కిలోమీటర్ల చుట్టుకొలత కలిగిన రింగ్ రోడ్డే మన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్. ప్రస్తుతం మేము ఎల్బీ నగర్ రింగ్ రోడ్ దాటుతున్నాము. ఇక్కడ నుంచి నాగోల్ మీదుగా ఉప్పల్ దాటుకుని ముందుగా మల్కాజ్గిరి అయితే చేరుకుంటాము. ప్రస్తుతం మనము నాగోల్ ఫ్లైఓవర్ మీద ఉన్నాం. దీని తర్వాత ఉప్పల్ మెట్రో వస్తుంది. ఇదే ఉప్పల్ మెట్రో. దీని తర్వాత వచ్చేది ఉప్పల్ ఎక్స్ రోడ్. ఇక్కడ పిస్తా హౌస్ దగ్గర టీ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడన్నా ఇటు వస్తే ఈ టీని కూడా టేస్ట్ చేయండి. ఈ ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి రామంతపూర్ కోటి మీదుగా మేము ముందుగా చార్మినార్ని చూడాలనుకుంటున్నాము. హైదరాబాద్ చార్మినార్ చూడకపోతే బాగోదు కదా. చార్మినార్ 1798లో కులీ కుతుబ్ షా చేత నిర్మించబడింది చార్మినార్. ఇది హైదరాబాద్ యొక్క సింబల్గా కూడా కొనసాగుతూ ఉంది. చార్మినార్ దగ్గరలో ఉన్న శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం. ప్రతి శుక్రవారం ఇక్కడ ఇచ్చే హారతి కూడా చాలా బాగా చేస్తూ ఉంటారు. సో చార్మినార్ నుంచి మన ప్రయాణం టువర్డ్స్ మల్కాజ్గిరి వైపు వెళ్తున్నాము. హైదరాబాద్ ట్రాఫిక్ గురించి తెలుసు కదండి. సో మేము ఒకసారి టైం ల్యాప్స్లో పెట్టాము చూడండి. చార్మినార్ నుంచి అఫ్జల్గంజ్, చాదర్ఘాట్, ఉమెన్స్ కాలేజ్, హిమాయత్ నగర్, నల్లకుంట, తాన్నక, మెట్టుగూడ మీదుగా నేను మల్కాజ్గిరి చేరుకోవడం జరిగింది. అండ్ మల్కాజ్గిరిలో మా నాన్నగారు ఉంటారు. మా నాన్నగారితో కాసేపు ముచ్చరించి నా ప్రయాణాన్ని టువర్డ్స్ తానక దగ్గరలో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్కి వెళ్ళాను. ఇదే ఓయూ క్యాంపస్లో ఉన్న ఆర్ట్స్ కాలేజ్. హైదరాబాద్ వస్తే నేను ఓయూ క్యాంపస్ కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటాను.
సో ఇక్కడ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ మీదుగా మనం ట్యాంక్ బండి మీదుగా 2 అవర్స్ మనం ప్రయాణం సాగిస్తున్నాం. ఇదే హైదరాబాద్లో నూతనంగా నిర్మించిన అమరవీరుల స్తూపం. తెలంగాణ కోసం బలిదానం ఇచ్చిన వీరులకు చిహ్నంగా నిర్మించింది ఈ అమరవీరుల స్తూపం. దూరంగా కనిపిస్తున్నది తెలంగాణ యొక్క సెక్రటేరియట్ అండ్ బిర్లా మందిర్. మనం లక్డీ కపుల్, మాసప్ ట్యాంక్, మైదీపట్నం దాటి షేక్ ప్లేట్ ఫ్లైఓవర్ మీదుగా జర్నీ చేస్తున్నాం. హైదరాబాద్లోని అతి సుందరమైన హైవేలో ఈ షేక్ ప్లేట్ ఫ్లైఓవర్ కూడా ఒకటి. సాధారణంగా నేను దేవాలయాల గురించి వీడియో తీస్తుంటాను. అయితే ఈ వీడియో ప్రత్యేకంగా పూరి అనేది అండ్ పూరి టు పూణే ట్రిప్ అనేది పూర్తిగా రోడ్ ట్రిప్ లాంటి వీడియో. ఇదే షేక్ ప్లేట్ ఫ్లైఓవర్. మనం గచ్చిబౌలి చేరుకున్నాము. హైదరాబాద్లో చాలా కాస్ట్లీ ఏరియాలో గచ్చిబౌలి అండ్ కోకాపేట ఒకటి. ఇదే గచ్చిబౌలి యొక్క ఫ్లైఓవర్. ఇదంతా ఓల్డ్ ముంబై హైవే అంటారు. సో మనం 2 అవర్స్ మనం ముంబై వైపు ప్రయాణిస్తున్నాం కాబట్టి మేము ఈ రూట్ గుండా ప్రయాణించాల్సి వస్తుంది. సో మనం గచ్చిబౌలి దగ్గరలోనే మనకి హైటెక్ సిటీ కూడా ఉంటుంది కదండి. హైటెక్ సిటీ యొక్క విహాంగ వీక్షణం, దాని వెనకాల ఉన్న ఐటీ కంపెనీలు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. సాధారణంగా హైదరాబాద్ వస్తే అందరు బిర్యానీ ట్రై చేస్తారు. కాకపోతే నేను మా బ్రదర్ ఇంటికి వెళ్ళడం వల్ల వాళ్ళు బోండా దోశ నాకు పార్సల్ ఇచ్చారు. అది తీసుకుని తినడానికి అనుకూలంగా ఉన్న ప్రదేశం వైపు నేను ప్రయాణం సాగిస్తున్నాను. అందుకోసం నేను ఎంచుకున్నది బిహెచ్ఎల్ టౌన్షిప్. 3 గంటల హైదరాబాద్ ట్రాఫిక్ ప్రయాణానంతరం బిహెచ్ఎల్ టౌన్షిప్కి వచ్చాము. ఇంకో ఇక్కడే పార్సల్ చేసుకుని తింటున్నాం దోశ బోండా. బిహెచ్ఎల్ టౌన్షిప్ ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. పలహారం అనంతరం మా ప్రయాణాన్ని పూణే వైపు అయితే సాగిస్తున్నాము. అండ్ మళ్ళీ చెప్పాను కదా, హైదరాబాద్ ఎండింగ్లో మళ్ళీ ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది. ఇది పటాన్ చెరువు దాటాక ఇస్నాపూర్ మధ్య ఉన్న ఏరియా తెలంగాణ. మనం సంగారెడ్డి దాటాము. ఇక్కడే నంది కంది శివాలయం అని కూడా ఉంటుంది. దాని గురించి ఇంతకుముందే వీడియో తీశాను, చూడని వారు ఉంటే చూడగలరు. తెలంగాణ బోర్డర్కి చేరుకున్నాము. జహీరాబాద్ ఇంకా 5 కిలోమీటర్లు ఉంది. దీని తర్వాత నుంచి ఇంకా కర్ణాటక స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి పూణే ఇంకా 425 కిలోమీటర్లు. కాసేపు విరామాంతరం మా ప్రయాణం తిరిగి ప్రారంభించాము. ఈరోజు మా ప్రయాణం బీదర్కి చేరుకుని అక్కడ నరసింహస్వామి దేవాలయాన్ని సందర్శించుకోవాలని. అయితే సమయం ఇప్పుడే 5 గంటలు కావడంతో ఆ నరసింహస్వామి దేవాలయాన్ని 5:30కే మూసేయడం జరుగుతుంది. సో ఆ కారణంగా మేము ఆ ప్రయాణాన్ని విరమించుకున్నాము. అండ్ వెల్కమ్ టు కర్ణాటక. మనం కర్ణాటక రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యాము. కర్ణాటకలోకి ఎంటర్ అయ్యాక మనకి వచ్చే మొదటి ప్రదేశం అండ్ పుణ్యక్షేత్రము అండ్ బసవ కళ్యాణ్. ఇదే బసవ కళ్యాణ్ క్రాస్ రోడ్డు. హైవేకి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అండ్ ఇక్కడున్న బసవేశ్వర స్వామి దేవాలయం ప్రపంచంలోనే అతి పెద్ద కూర్చున్న బసవేశ్వరుడు. సుమారు 108 అడుగుల వరకు ఉంటుంది. ఇక్కడ ఎంట్రీ ఫీజు వచ్చేసి 20 రూపాయలు, పార్కింగ్కి 10 రూపాయలు. బసవేశ్వరుడు 11వ శతాబ్దంలో హైందవ ధర్మాన్ని సంస్కరించిన సంఘ సంస్కర్తల్లో ఒకరు. ఈయన బీజాపూర్ దగ్గరలో ఉన్న బసవన్న బడేవాడి అనే ప్రాంతంలో జన్మించి లింగాయత మతాన్ని స్థాపించి అండ్ కుడాల్ సంఘం అనే ప్రదేశంలో తనువు చాలించడం జరిగింది. అయితే ఈ ప్రదేశంలో ఇంత పెద్ద విగ్రహాన్ని స్థాపించడం గల ప్రధాన కారణం ఈ బసవ కళ్యాణంలోనే ఆయన మొదటిసారిగా తన ప్రబోధనలని ప్రపంచానికి వివరించడం జరిగింది. ఈ ప్రదేశంలోనే అక్క మహాదేవి కూడా జన్మించడం జరిగింది. మనకు శ్రీశైలంలో గుహలు ఉంటాయి కదా, అక్క మహాదేవి గుహలు అంటారు కదా, ఆమె ఈ ప్రాంతానికి చెందిన ఆమె. లింగాయత్ ప్రజలు ఈయన్ని శివుడి వాహనమైన నంది అవతారంగా భావిస్తారు. సో మేము బసవ కళ్యాణం నుంచి మా ప్రయాణాన్ని ముందుకు సాగించగానే మాకు మహారాష్ట్ర వస్తుంది. ఎలాగో రాత్రి 9 అయిపోయింది ఇప్పుడు సమయం. సో ఇక్కడున్న రెస్టారెంట్లో మేము తీసుకున్న సౌత్ ఇండియన్ భోజనం. మనం మహారాష్ట్రలోకి ఎంటర్ అయ్యాము. మహారాష్ట్రలో హైవే ఒకటి బాగుండకపోవడము అండ్ ఇది వీకెండ్ కావడంతో హైవే మీద చూడండి ఎంత పెద్ద ట్రాఫిక్ జామ్ అయిందో. నల్దుర్గ్ అనే ప్రదేశంలో సుమారు 2 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయింది. మేము రాత్రి తుల్జాపూర్లో బస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉదయాన్నే మేము తుల్జాభవాని అమ్మవారి దర్శనాని కోసం అయితే సాగిస్తున్నాం. ఈరోజు శనివారం కావడంతో ఇప్పుడు సమయం ఉదయం 6:30 గంటలైంది. దేవాలయం విపరీతమైన రద్దీగా ఉంది. మాకు దర్శనానికే సుమారు 2 గంటల సమయం అయితే పట్టింది. తుల్జాపూర్ అమ్మవారు, తుల్జాభవాని.
అమ్మవారి దర్శనం మాత్రం మేము షోలాపూర్ని దాటుకుని పలహారం సేవించడం జరిగింది. సో 2 అవర్స్ మా ప్రయాణాన్ని పూణే వైపు సాగిస్తున్నాము. ఇక్కడి నుంచి పూణే కేవలం 200 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. 10 రోజుల క్రితం పూణే నుంచి మొదలైన మా ప్రయాణం తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా మీదుగా పూరి చేరుకుని అక్కడి నుంచి తిరుగు ప్రయాణాన్ని ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మీదుగా తిరిగి మేము పూణే చేరుకున్నాం. మాకు పట్టిన మొత్తం డిస్టెన్స్ 4250 కిలోమీటర్లు. సుమారు 10.5 రోజులు మేము ప్రయాణాన్ని సాగించాం. భగవంతుడి దయతో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా విజయవంతంగా మేము యాత్రని ముగించడం జరిగింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. ఇలాంటి ఎన్నో ఆసక్తిగల విషయాల గురించి నా ఛానల్ని వీక్షిస్తూ ఉండండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. భారత సాంప్రదాయాలు వర్ధిల్లాలి.